అందరికి ముందుగా జై శ్రీ గణేష. ఇంకా మనకి ఫెస్టివల్ కొన్ని రోజులు మాత్రమే ఉందన్నమాట, ఒక 1 మంత్. సో ఇప్పుడు వచ్చేసి నున్నలో మనం సెకండ్ రైట్ ఫస్ట్ గేట్లో సెకండ్ రైట్ తీసుకున్నాక కొంచెం ముందుకు రాగానే చూపిమాయ, కొంచెం ముందుకు రాగానే మనకి ఇక్కడ ఒక షెడ్ అయితే ఉందన్నమాట. మంచిగా మంచి మంచి కొత్త మోడల్స్ అయితే ఉన్నాయి ఈ షెడ్లో. ఈ షెడ్ పేరు వచ్చేసి ఇక్కడ ఏం బోర్డు కూడా పెట్టలేదు ఇంకా. మనకి లాస్ట్ టైం కూడా ఈ షెడ్లో మనం వీడియోస్ అయితే చేసాము. మంచి మంచి పెద్ద పెద్ద గణపతులు, చిన్న చిన్న గణపతులు మంచిగా అద్భుతంగా అయితే చేశారనమాట. కొత్త మోడల్స్ ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడైతే మనం వచ్చేసి లోపలికి అయితే వెళ్దాం. లోపలికి వెళ్దాం, వర్క్ అయితే జరుగుతుంది. సో ఫస్ట్ మోడల్ వచ్చేసి ఎన్ని ఫీట్ అనేది తెలీదా? ఓకే, మనం ఒక 5.5, 7, 8, 9 ఫీట్ అయితే ఉంటుంది ఈ గణపతి. మంచిగా ఆవుల మీద 2 ఆవులు, మీద అయితే గణపతి ఉన్నాడు. బ్యాక్ సైడ్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ మనకి శివుడు తాండవం చేస్తున్నట్లుంది. మంచి ఒక ఆర్చ్ అయితే వచ్చేసింది, చేతిలో త్రిశూలం తాండవం చేస్తున్నట్లయితే ఉందన్నమాట శివుడు. సో గణపతి వచ్చేసి బడా గణపతి, పెద్ద గణపతి అనమాట. రథం మీద అయితే ఉంది. 2 నందీశ్వరులు అయితే రథం లాగుతున్నట్లయితే ఉందన్నమాట. మంచిగా చాలా అద్భుతంగా ఉంది ఈ గణపతి వచ్చేసి. చేతిలో డమరకం, శివుడు తాండవం చేస్తే ఎలా ఉంటుందో ఆ టైప్లో అయితే ఇచ్చారు. యూనిక్ మోడల్ ఈ గణపతి, చాలా అద్భుతంగా ఉంది. సో ఈ చాలా అయితే ఉన్నాయి అన్నమాట. ఇంకా ఇక్కడ చూసుకున్నట్లయితే మనం గణపతిని అయితే నిలబెడుతున్నారు అన్నమాట. అచ్చు పడిపోయింది. ఇది కూడా 7 ఫీట్ గణపతి, బడా భారీ గణపతి. సేమ్ ఇదే మోడల్ అన్నమాట. పంచ మంచి కలర్, మంచి డిజైన్ అయితే వచ్చింది పంచకి. తొండం మీద కూడా మంచి డిజైన్ అయితే యూనిక్ గా వచ్చేసింది. పైన క్రీడటం మీద విష్ణుమూర్తి ఉన్నాడు శేషనాగులతో. కళ్ళు మంచి కలరింగ్ వేస్తే ఏ క్లాస్గా ఉంటుంది గణపతి. ఇక్కడ త్రిశూలం వచ్చింది, ఓం వచ్చింది, చెవులో కూడా మంచి డిజైన్ అయితే వచ్చేసింది అనమాట. కలరింగ్ వర్క్ దగ్గరే ఉంటుంది మొత్తం. ఏదైనా మనకి చూసుకున్నట్లయితే కలరింగ్ వర్క్ దగ్గరే ఉంటుంది. సో ఇది ఇంకా అచ్చు తీశారు, కానీ దీంట్లో చిన్న చిన్న డైస్ ఉంటాయి కదా, అవి అయితే తీస్తున్నారు. ఇంకా నెక్స్ట్ ఈ గణపతి విషయానికి వస్తే బ్యాక్గ్రౌండ్ ఏమీ రాలేదన్నమాట. ఓన్లీ శివయ్య తాండవం వేస్తున్నట్లు ఒక రింగ్ వచ్చేసింది బ్యాక్గ్రౌండ్. సో చేతిలో లడ్డు చెయ్యి ఒకటి ఆశీర్వదిస్తున్నట్టు. ఇక్కడ ఇదొకటి రథం అయితే ఉంది. ఈ అచ్చులు అయితే తీసేస్తున్నారు. రబ్బర్ వేసారు మా వెనకమాల. ఫైబర్ ప్లస్ రబ్బర్. ఫరాన్ లాగేస్తున్నారు వీళ్ళు. వచ్చి ఇప్పుడే వేసారు అచ్చు, అప్పుడే లాగేస్తున్నారు. అప్పుడు అంటే ప్లాస్టిక్ వేసి అంత వాష్గా ఎండిపోయింది. చాలా కష్టపడుతున్నారు మాయ, తుక్కుపోయింది గట్టిగా. एक दोन तीन
వచ్చేసింది. సో నెక్స్ట్ ఇంకొక మోడల్ అయితే ఉంది. ఇది వచ్చేసి 7 feet గణపతి. బ్యాక్గ్రౌండ్ ఒక దర్బార్ లాగా వచ్చేసింది అనమాట. నెమలి ఉంది. నెమలి వచ్చేసి బ్యాక్గ్రౌండ్ ఒక దర్బార్ వచ్చింది. స్వామివారు కూర్చొని ఉన్నారనమాట. ఇది 7 feet గణపతి. ఇక్కడ చూసుకున్నట్లయితే హ్యాండ్స్ ఇవన్నీ రెడీ చేసి పెట్టేశారు చాలా వరకు. అండ్ ఒకటి అబ్బో చాలా బాగుంది. నెక్స్ట్ ఇంకా చిన్న చిన్న గణపతులు అయితే అదిరిపోయినాయి. షెడ్లో మామూలుగా లేవు, చాలా అద్భుతంగా ఉన్నాయి చిన్న గణపతులు. నుంచొని ఉన్న గణపతి ఇది. చూడటానికి 2 కళ్ళు సరిపోట్లా. అంటే శ్రీరాములు వారు కత్తి కాలి కింద పెట్టి నరికితే ఉంటది అన్నట్లు ఉంది ఇది. ఇక్కడ వచ్చేసి విష్ణుమూర్తి ఉన్నాడు ఒకవైపు. శ్రీరాముడి టైప్లో బాల శ్రీరామ్ ఉంటాడు కదా, పైన జుట్టు కానీ బ్యాక్గ్రౌండ్ సూర్యకిరణాలు కానీ, ఇక్కడ రుద్రాక్షలు ఉన్నాయి. మెడలో కూడా ఫుల్ రుద్రాక్షలు, చేతులకి తొండం మధ్యలో లడ్డు. ఇక్కడ చూసుకున్నట్లయితే బాణం, విల్లు, కత్తి. హైలైట్ ఇందులో కత్తి లెక్క ఉంది గణపతి, మామూలుగా లేదు. ఇది 6 feet ఉంటుంది, పర్ఫెక్ట్గా 6 feet అనమాట. చాలా అద్భుతంగా ఉంది ఈ గణపతి. ఇంకో గణపతి వచ్చేసి హంస మీద కూర్చొని ఉన్నాడు అనమాట. ఓన్లీ బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ ఏం రాదేక, హంస మీదే కూర్చొని ఉన్నాడు. నాకు బాగా నచ్చింది అబ్బాయి గణపతి. ఏమా ఎట్టందంటావు? అద్భుతంగా ఉంది కదా. నామం కూడా వచ్చేసి రామ్లాల్ నామం ఉండేది కదా, రామ్ నామం అలా అయితే ఇచ్చాడనమాట. చూసుకోండి, కళ్ళు అయితే గోళీలు పెట్టినట్టు ఉన్నాయి నాకు. సో ఇంకొక మోడల్ వచ్చేసి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే నెమలి పించాలతో ఒక సైడ్ నెమలిని నురుముతారు కదా, అదే సంథింగ్ ఇలా అంటారు కదా, అది ఆ టైప్లో అయితే ఉందన్నమాట. ఇక్కడ దర్బారు మంచిగా అయితే ఉంది ఇది, ఈ గణపతి కూడా. సో ఇంకొక పెద్ద గణపతి ఉందిగా మాయ, అదిగో ఇంకో గణపతి వచ్చేసి 3 తలకాయలు గణపతి. బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ ఫుల్గా వచ్చేసింది. అటు ఇటు 2 నెమళ్ళు అయితే వచ్చినాయి హంసలో. కింద కమలం మీద స్వామివారు కూర్చొని ఉన్నారు. మూషిక మహారాజు డ్రమ్ వాయిస్తున్నాడు. ఇక్కడ ఒక మూషిక మహారాజు ఉన్నాడు, 2 మూషిక మహారాజు. చాలా అద్భుతంగా ఉంది. ఇది కూడా కలరింగ్ నేను అనుకోవడం ఏంటంటే, మంచి ఆర్చ్కి రకరకాల రంగులు కలరింగ్ అయితే వేస్తారు, మల్టీ కలర్. చాలా అద్భుతంగా ఉంది ఈ గణపతి కూడా. సో మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ గేట్ సెకండ్ రైట్లోకి రాగానే, కొంచెం ముందుకు రాగానే రైట్ సైడ్ ఉంటుంది అనమాట ఈ షెడ్. ఈ షెడ్లో వచ్చేసి 5 feet నుండి గణపతులు అవైలబుల్గా ఉన్నాయి. 10 feet వరకు అయితే ఉన్నాయి, 10 to 11 feet. సో ప్రైజెస్ అనేది కొంచెం టైం పట్టుద్ది, అంటే ఇప్పుడే అచ్చులు కూడా వేస్తున్నారు. గణపతులు అయితే చాలా అద్భుతంగా ఉన్నాయి. నాకైతే ఈ గణపతి బాగా నచ్చింది. ఇంకొక సింగిల్ గణపతి ఉంది చూసారు కదా, నుంచోని కత్తి కాలు కింద ఇలా పెట్టి ఉన్న గణపతి. అదైతే చాలా అద్భుతం, హైలైట్ అనమాట ఈ గణపతి. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. సో మన వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. 10 మందికి షేర్ చేయండి. మీరు షేర్ చేయడం వల్ల నాకు చాలా మంచి ఇంకా వీడియోస్ చేయాలని అనిపిస్తుంది. ఎందుకంటే మీరు వ్యూస్ అలా వెళ్తా ఉంటే నాకు కూడా మంచి వ్యూస్ 10 మంది చూస్తున్నారు, 10 రకాలుగా చూస్తున్నారు.
అని నాకు చెప్పుకోవచ్చు. ప్లస్ మంచిగా నాకు ఎంకరేజ్మెంట్ దొరుకుద్ది. సో లైక్ అయితే చేయడం మర్చిపోకండి, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.